ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ కొంతమంది ఆటో యూనియన్ సభ్యులందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నారు. సో వారి సమస్యలు ఏంటి, వారి డిమాండ్స్ ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, మీ సమస్య ఏంటి, ధర్నా చేయడానికి గల కారణాలు ఏంటి? ఓలా, ఉబర్ మేడం, ర్యాపిడో అలాంటి వల్ల మాకు డిస్టర్బ్ చాలా అవుతుంది. డిస్ట్రిక్ట్ వల్ల డిస్టర్బ్ చాలా అవుతుంది. ఓలా, ఉబర్, ర్యాపిడో, 2 వీలర్ 3 వీలర్ దానికి పైసలు తక్కువ ఇవ్వడము అవన్నీ ఇబ్బంది అవుతుంది సార్ మాకు. ప్రతి ఒక్క గల్లీలో ప్రతి రోడ్డు మీద ప్రతి అంబులెన్స్ కంటే ముందు వచ్చేదే మేము, మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నాడు సార్. ఆ రేవంత్ రెడ్డి కోరేది ఒకటే, ఆటో డ్రైవర్లతో మంచిగా ఉండాలి, మంచిగా చూడాలి, మాకేమైనా హెల్ప్ చేయాలంటే ఓలా, ఉబర్ తీసేయాలి. 2015లో మీటర్ రేట్ ఇస్తున్నారు కదా, ఇప్పుడు 2016లో అదే ఇస్తున్నారు. అంటే 10 సంవత్సరాలు దాటినా కానీ అదే రేట్ ఇస్తున్నారు. రేట్లు మటుకు డబల్ రేట్లు అయిపోయినాయి, డబల్ కాదు ట్రిబల్ రేట్లు అయిపోయినాయి. అప్పుడు 23 రూపాయలు 35 రూపాయలు గ్యాస్ ఉండే 50, 60, 70 రూపాయలు అయింది సార్. అది అప్పుడు ఆ రేటు, ఇప్పుడు అదే రేటు. అప్పుడు 20, ఇప్పుడు 20. కేసీఆర్ ముందు ఉన్నప్పుడు 20 రూపాయలు, అదే 20 రూపాయలు ఇప్పుడు కూడా. ఆ రేవంత్ రెడ్డికి ఆటో డ్రైవర్లే కనిపిస్తలేరు, యూనియనే కనిపిస్తలేదు. అతని వల్ల మాలాగా మనిషే కదా, అతను కూడా గుర్తుపెట్టుకోవాలి, గుర్తు చేసుకోవాలి, చూడాలి. ఒక్కడికి 2 సార్లు చెక్ చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఒక ఆటో డ్రైవర్లు ఒక దారి చూపెట్టాలి. ఆ 2500 ఇస్తా అన్న మాట ఒక రూపాయి కూడా ఊరికి రాలేదు. ఏది ఇచ్చినా ఒక సిమ్ ఒకటి, మెయిన్ డ్రైవర్ ఏదో ఒకటి ఉంటాయి కదా, ఏదైనా ఒకటి ఓపెన్ చేసి చూపెట్టండి. ఏదో డ్రైవర్కి ఇచ్చిండో, ఏ మనిషికి ఇచ్చిండో తెలుస్తుంది, ఏ ఏరియా మనిషికి ఇచ్చిండో తెలుస్తుంది. అందరు ధర్నా చేసేది ప్రేమతోటే కానీ ఎవరి మీద కోపం కాదు, అంతే సార్, ఇంకేం లేదు. ర్యాపిడో, ఉబర్, ఓలా వల్ల మాకు చాలా అంటే చాలా నష్టం జరుగుతుంది. ఫస్ట్ మాకు ర్యాపిడో, ఉబర్ వాళ్ళు వచ్చినప్పుడు కిలోమీటర్కు 30 రూపాయలు, 40 రూపాయలు, 10 కిలోమీటర్లు 300 ఇచ్చేటప్పుడు ఇప్పుడు 100 రూపాయలు ఇస్తుంది. దానివల్ల మేము ఎలా బతకాలి? మాకు గ్యాసు రోజు 300, 400 గ్యాస్ అవుతుంది, ఈఎంఐ కట్టాలి. రోజు అవన్నీ పోతే నాకు 600, 700 మిగులుతున్నాయి. ఒక రోజులో 600తో మేము ఎలా బతకాలి? మీరే అర్థం చేసుకోండి. ఒక మాట, ఒక టిఫిన్ సెంటర్ ఉన్నాడు, వాడు 30 రూపాయలు వాడు డిసైడ్ చేస్తాడు రేటు. కానీ మేము కంపెనీ వాళ్ళు ఓలా వాడు డిసైడ్ చేసిన రేటుకు మేము పోవాల్సి వస్తుంది. దానివల్ల మా సొంత ఆటో కొనుక్కొని 6 లక్షలు ఇవ్వాలి. ఒక ఆటో 6 లక్షలు, సిటీ ఆటో 6 లక్షలు, అదే డిస్ట్రిక్ట్ ఆటో 3 లక్షలు ఉంది. వాడు 3 లక్షలు ఉన్నాడు, అదే నడుపుతున్నాడు. డిస్ట్రిక్ట్ మన సిటీ ఆటోలో వచ్చి 6 లక్షలు, మేము అదే నడపాల్సి వస్తుంది. దానికి వారికి మాకు తేడా ఏమన్నా చెప్పండి. ఒకవేళ డిస్ట్రిక్ట్ ఆటోలు మొత్తం బంద్ చేయండి, అట్లనన్నా మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇంకోటి రేట్లు పెంచాలి. రేట్లు పెంచకుండా ఇప్పుడు ప్రతి ఒక్క ఆయిల్ ప్యాకెట్ పెరిగింది, నూనె ప్యాకెట్ పెరిగింది, ఇంటి కిరాయిలు పెరిగినాయి లేవా? మీకు తెలుసు, మాకు తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ మా రేట్లు మాత్రం పుట్టగొడుతున్నారు, మా కడుపు కొడుతున్నారు. ఇంటికి ఇవాళ రేపు ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, ఆటోలు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. 2011లో తెలంగాణ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని వస్తువుల మీద రేట్లు పెరిగినాయి. ఈ ఒక్క ఆటోల మీద పెరగలేదు. ఆఖరికి రోడ్ల మీద అమ్ముకునే ఛాయ్ స్టాండ్ రేట్లో కూడా ఛాయ్ రేటు పెరిగింది. మేడం, మాకు ఒక్కటే ఒక బాధ అనిపిస్తుంది ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న ఆటోలో ట్యాక్సీ ప్లేట్ వేరు, నల్గొండ డిస్టిక్ బండ్లు, మహబూబ్ నగర్ డిస్టిక్ బండ్లు ఏదైనా ఉండని, మేము బండ్లకు మాత్రమే వ్యతిరేకము, డ్రైవర్లకు వ్యతిరేకం కాదు. ఆ బండ్ల పేర్ల మీద, వాళ్ళ పర్మనెంట్ల మీద హైదరాబాద్ పాసింగ్ ఉందనంటే నడుపుకోమని చెప్పండి, మేము వద్దని చెప్పాం. దానికి వాళ్ళకు పాసింగ్ లేకపోతే నడపవద్దు. ఇంకోటి బైకులు మేడం, ఓన్గా నడపడానికి ఇంట్లో కోసం తీసుకున్నారు. ఆ బైకులు నడపడానికి అది అవసరం లేదు. వాళ్ళు ర్యాపిడో, ఊబర్లు నడుపుకొని ఒక పర్సన్ పోవాల్సిన దాని మీద ఇంత పెద్ద సూట్ కేసు పెట్టుకొని పోతున్నారు. ఆ లగేజ్కి 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొని పోతున్నారు. కస్టమర్కి అంత అర్థం కావట్లేదా మేడం? మాకు డిమాండ్ ఏం లేదు మేడం, మాకు ఆ 12,000 వద్దు. మా కరెక్ట్ మీటర్ కిరాయి మాకు ఇస్తే సంతోషపడతాము. మాకు ఆ 12,000 బిచ్చం 30 రూపాయలు ఎవరు కావాలి మేడం? కావాలంటే మేము కడతాం, ప్రభుత్వానికి 50,000 రూపాయలు, రోజు 50 రూపాయలు కడతాం మేము. వానికి సక్రంగా ర్యాపిడో ఓలను తీసేయమని చెప్పు, సొంతంగా యాప్ పెట్టమని గవర్నమెంట్ నుంచి ఆ డబ్బులు ఏదో ఆయన వసూలు చేసుకోమని చెప్పు. मैं ILWF साइबराबाद जनरल सेक्रेटरी। हम सिटी के तमाम ड्राइवर की परेशानी ये थी कि फर्स्ट ऑफ ऑल ये डिस्ट्रिक्ट ऑटो बैंड होना, जो हम लगातार इसके लिए 8 महीने से रेगुलर मेहनत कर रहे हैं, इस पर कोई भी पुलिस वाला एक्शन नहीं ले रहा। तो आज तमाम सिटी के ड्राइवर्स बंद करने का नतीजा है, रैपिडो वाले अमाउंट दे रहे हैं। ये अमाउंट देखिए आप, आज पूरे ऑटो वाले जो है ना बंद करने की वजह से वजह ये है कि पूरे ड्राइवर स्ट्राइक पे है। माधापुर पुलिस स्टेशन में रैपिडो के खिलाफ जो इलीगल कारोबार कर रहा है, इलीगल जो वाइट नंबर प्लेट बैक टैक्सी लगा रहा है, इसके बारे में हम कंप्लेंट दी है।
इस पे कोई माधापुर पुलिस वाले रैपिडो के ऊपर एक्शन नहीं ले रहे। पता नहीं क्यों नहीं ले रहे, या झुके हुए हैं या बिके हुए पता नहीं। तो इस वजह से ये माधापुर पुलिस वाले एक्शन नहीं ले रहे रैपिडो के ऊपर। और ट्रांसपोर्ट मिनिस्टर से लेके ट्रांसपोर्ट कमिश्नर से लेके हर किसी को हम कंप्लेंट दिए, ये इलीगल एक्टिविटी हो रही बोले तो कोई एक्शन नहीं ले रहा। देखिए महाराष्ट्र में क्या होगा, बाइक टैक्सी बंद कर दिए, कर्नाटक में क्या हो गया, हर तरफ ये कर रहे हैं, मगर तेलंगाना में ये काम नहीं हो रहा। सीएम रेवंत रेड्डी साहब जब से तेलंगाना में चीफ मिनिस्टर बने हुए, जब से तेलंगाना की हालत टोटली बदल गए। बस फ्री कर दिए, 12,000 रुपये जो देने का वादा करे थे। और रेवंत रेड्डी साहब नए चालानों का ये निकाले, कोई भी चालान मारेंगा तो उसका अकाउंट नंबर लिंक रहना करते। हम रेवंत रेड्डी साहब से एक रिक्वेस्ट करते, 12,000 रुपये जो देने का वादा करे थे वो भी हमारा अकाउंट नंबर लिंक करिए। लेडीज़ को 2,500 रुपये देने का जो वादा करे थे वो भी अकाउंट नंबर लिंक करिए। पेंशन 4,000 रुपये देने का वादा करे थे वो भी अकाउंट नंबर लिंक करिए। खाली चालाना मारना इन लोगों का यही काम हो गया। रेवंत रेड्डी साहब इतने हुकूमत ना चलाने में नाकामयाब सीएम बने हैं। तेलंगाना के पहले सीएम जो है नाकाम सीएम है, फेलियर है सीएम साहब ये कांग्रेस के। हद तो ये हो गई, गलियों में पार्किंग कर रहे हैं तो पुलिस वालों को भेज रहे हैं चालाना मार रहे हैं। चालान मारने के लिए घर के सामने अगर जो व्हीकल ठहरी हुई रहती गली में, उस पर भी चालान मारे पुलिस वाले आके। भी लगाना नहीं लगाना गाड़ी घर के पास भी नहीं लगा सकते, लगाना कहीं भी नहीं लगा सकते। 20-30 వేలు పెట్టి బండి తీసుకొస్తున్నారు. వీళ్ళు బుకింగ్లో వెళ్ళారు ఒకటి. వీళ్ళు జేబీఎస్ దగ్గర, ఎంజేబీఎస్ దగ్గర, మెట్రో ఎక్కడైనా సరే, మెట్రో వీళ్ళు హైటెక్ సిటీ అయినా సరే, వీళ్ళు ఏం చేస్తారంటే సింగిల్ పర్సన్ కనిపిస్తే ర్యాపిడో బైక్ అని వెళ్ళి అతని దగ్గర 200-300 ఇట్లా వసూలు చేయడం జరుగుతుంది. అదే ఒక ఆటో వాడు 200 ఇస్తే ఇంటి దగ్గర దింపడా, వీళ్ళకి సేఫ్గా తీసుకొని దింపడా మేడం? ఎందుకు ఇట్లా పిల్లలు ఏమున్నా వదిలేస్తాం. ముగ్గురిని తీసుకోబోతున్నారు, ఒక బైక్ మీద ముగ్గురిని తీసుకోబోతున్నారు. అది ఎల్లో ప్లేట్ కాదు మేడం, ఎల్లో ప్లేట్ కాదు, మరి వైట్ ప్లేట్ ఇల్లీగల్, కమర్షియల్ వెహికల్ నడపనికే లేదు. మళ్ళీ ఇంకోటి ఈ పోటర్ అవి ఇవి అటాచ్ చేసి మొత్తం ఇలా గిడిస్తే వీళ్ళు రాత్రి 10 అయితే జేబీఎస్ దగ్గర చూడండి మొత్తం లైన్గా అడ్డాలు పెట్టేస్తారు, దందాలు నడిపిస్తారు వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. వీళ్ళు బుకింగ్లు తీసుకోరు, వీళ్ళు ఓలా ఊబర్ ర్యాపిడో ఖాళీ నామకే వస్తే తీసుకోలేదు, మొత్తం వీళ్ళు మాట్లాడుకొని తీసుకెళ్తున్నారు. మేము ఎన్నోసార్లు మీడియాకి కంప్లైంట్ చేసాము, ఎన్నోసార్లు నిఘా వేయండి అక్కడ అన్నాం, ఇంతవరకు ఏ మీడియా. మీరు ఒకసారి నైట్ 10 తర్వాత చూడండి జేబీఎస్లో ఎట్లా ఇలా అడ్డాలు నడిపిస్తారు. స్టేషన్లో వాళ్ళే ఉంటారు మేడం. ఈ బైక్లు వైట్ ప్లేట్ పెట్టి నడిపిస్తున్నారు. మళ్ళీ ఇది నడిపిస్తే ఎల్లో ప్లేట్ పెట్టి టెక్సీ ప్లేట్లో నడిపించాలి, నడపాలి. మళ్ళీ రెండోది ఏంటంటే వీడు ఏంటంటే ర్యాపిడో ఓలా పగలు ఒక రేట్, మార్నింగ్ ఒక రేట్, మధ్యాహ్నం ఒక రేట్, సాయంత్రం ఒక రేట్. చూడండి ఇప్పుడు శంషాబాద్కి 1000 రూపాయలు ఇస్తుండు. ఎందుకు ఇప్పుడు ఎన్నో ఆటోలు లేవు కదా, ఇప్పుడు ఆటోలు అన్నీ స్ట్రైక్లా ఉన్నాయి. 1000 రూపాయలు శంషాబాద్, ఈడికెళ్ళి ఆర్టీసీకి రాజు 203 రూపాయలు ఇస్తుండు. మీ దగ్గర ఇప్పుడే లైవ్ వేస్తాం, ఇక్కడ చూడండి, ఇప్పుతుండు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఈడికెళ్ళి ఆడికి పోవాలంటే 40 రూపాయలు, 60 రూపాయలు, 50 రూపాయలు ఇస్తుండు. అంటే మీటర్ అన్నప్పుడు వాడు ఇచ్చే రేటు ఒక్కటే ఇవ్వాలి కదా, మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఒకటే రేటు ఇవ్వాలి. అట్లా లేదు, మధ్యాహ్నం ఒక రేట్, సాయంత్రం ఒక రేట్, నైట్లో ఒక రేట్. ఎట్లా మాకైతే నిజంగా చెప్తున్నాం కదా, ఒక 500 రూపాయలు మాకు డైలీ వస్తలేవు. ఇంకోటి ఏంటంటే ఈ డిస్ట్రిక్ట్ ఆటోలు ఎక్కువైపోయినాయి. డిస్ట్రిక్ట్ ఆటోల నుంచి మాకు చాలా బాధ అయిపోయింది. చూడండి, ఇగో ఎక్స్ట్రా ఎంత, ఇగో 580 లైవ్ చూపించండి సార్. ఫస్ట్ సార్ అది తీసుకోండి, ముందు చూడండి, మీరే చూడండి, ఎదురుగానే లైవ్ చూడండి మీరు. అదే ఇంతకుముందు ఎంత చూపించండి, అది కితాబ్ రాబోయే 4 అగో ఎంత అయితే 900, 1000 రూపాయలు. गाड़ी एग्जीबिशन के लिए जा रही, खाली रनिंग गाड़ी को फोटो खींच के डाल दे रही, 1000, 1200, 1500. आप एक हिसाब का चालान डालो, ऑन द स्पॉट चालान डालो. मैं नहीं डालो नहीं बोल रहा हूँ, जो एग्जीबिशन का कारोबार नहीं करने वालों को भी चालान डाल रही, जो रनिंग गाड़ी को भी चालान डाल रही, और जो लोगों के ओला उबेर चलाने वालों को तकलीफां दे रही. फिर ये बोल रही वो बोल रही, रेबेटो ओला उबेर 100 रुपये 50 रुपये में जा रहा. टोली चौकी मेहदीपट्टनम एग्जीबिशन से क्या मीटर में जाना, क्या जहाज चलाना. जहाज के रेट कम बोले आप लोग, जहाज के रेट 12 रुपये 15 रुपये बढ़ा दिया जहाज पे, और 3 रुपये बढ़ा दिए. जहाज का रेट कम करते बोले, जहाज का रेट कम नहीं करे. हम लोगों को नाजायज़ के तकलीफा, मेरे को खुद को 1200 का चालान है, 1500 का चालान है. सिग्नल लाइट तोड़ने के बाद, और एक जनों को बाजू के पीछे वालों को 1800 का चालान है. ये चालान हम लोग का कहाँ से बनना, दिन भर में हम कमाते नहीं.
गाड़ी साइड में रुका रहे हैं, पुलिस वाले चालान डाल रहे हैं, लाइसेंस पूछ रहे हैं, पेपर पूछ रहे हैं। विदाउट लाइसेंस वालों को गाड़ियाँ पकड़ो आप लोग। जिसके ने लाइसेंस नहीं है इन लोगों को पूछो, जिसके पेपर नहीं है इन लोगों को पकड़ो। हम लोगों ने लाइसेंस रखते हुए पेपर रखते हुए चालान बनो बोले तो कहाँ से बनना। నమస్కారము. ఇది హుకుమత్ వచ్చినప్పటి నుంచి మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 10 సంవత్సరము చేసినప్పటి నుంచి మన ఆటో డ్రైవర్ గురించి కష్టం లేకుండే. కానీ 2 సంవత్సరాల నుంచి మన రేవంత్ రెడ్డి సంబంధించిన మాకు ఆటోల వల్ల చాలా బాధ వెళ్ళిపెడుతుంది. ఎందుకంటే ఆ బస్సు వల్ల ఫ్రీ అయిపోయింది, మళ్ళీ 2 వీలర్ కూడా ర్యాపిడో ఎటేషన్లు అన్నీ అయిపోయినాయి అన్నీ. కానీ మాకు చాలా బాధాకరం ఉంది అయిపోయింది అంటే, ఎందుకంటే మా ఆటో ఇంత ముందుకు 2000 ఇస్తామని చెప్పిన సంవత్సరానికి, ఇంత అన్నాడు అది చేస్తాను అన్నీ కూడా, కానీ దాని గురించి ఏం చేయలేదు. సంవత్సరానికి ఇస్తాను కానీ అది కూడా ₹1 కూడా ఏమి చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎంత కష్టం అవుతుందంటే రెంట్ కూడా కమ్సే కమ్ అంటే 8,000 12,000 కట్టడం వస్తుంది. ఖాళీ ఫైనాన్స్ కూడా మా ఇంటికి రాయా, మాది 5 పిల్లలు ఉన్నారు, మాకు ఎట్లా సంతానం ఉండే కదా. ఇప్పుడు ఒక కిరాయి లేకుండా బస్సులు ఎట్లా ఫ్రీ అయిపోయిందని ఎవ్వరు ఆటోలు మగవాళ్ళు ఎక్కుతున్నారు కానీ ఆటోలు ఎక్కించడం లేదు. కానీ ఎంత ఖాళీ ఎంటీ అయిపోతున్నాం. కానీ గ్యాస్ సిలిండర్ అంటే ఒక ₹110 గ్యాస్ అయిపోయింది. ఇప్పుడు మాది ఏం కష్టం అయిపోయిందా మేడం. దాని గురించి మేము ఏం చేస్తున్నాం అంటే డిస్ట్రిక్ట్ ఆటోలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. డిస్ట్రిక్ట్ ఆటోలు మన హైదరాబాద్ రాకుండా బయటకు పంపించాలని తగులుస్తున్నాం. అంతే మేడం. ఓకే, థ్యాంక్ యూ.